హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా స్టూడియోస్. ఈరోజు మనం స్టోరీలో పార్ట్ 8ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి, అప్పుడే మీకు పార్ట్ 8 అర్థమవుతుంది. ఇంకా స్టోరీలోకి వెళ్తే, వైల్డ్ వాకర్స్ లోకంలో సెకండ్ హీరోయిన్ కి వచ్చి సారీ చెప్తూ ఉంటాడు కదా. సెకండ్ హీరోయిన్ నాకు కాదు, ఫస్ట్ ప్రిన్స్ కి వెళ్ళి సారీ చెప్పు అని అంటుంది. అక్కడే ఉన్న సర్వెంట్ సెకండ్ హీరోయిన్ తో, మీరు సెకండ్ హీరో మీద ఇంకా కోపంగా ఉంటే ఎందుకు సెకండ్ హీరో కోసం మెడిసిన్ ని రెడీ చేస్తున్నారు అని అడుగుతుంది. అండ్ సెకండ్ హీరోని లోపలికి రమ్మంటుంది. సెకండ్ హీరో లోపలికి వచ్చి, ఫేస్ మీద ఉన్న గ్రీన్ కలర్ పోయింది, బట్ బాడీకి ఉన్నది క్యూర్ చెయ్యు అని అంటాడు. అని తనకి తాను స్వయంగా ప్రిపేర్ చేసిన ఫుడ్ కూడా తెచ్చి ఇస్తాడు. అండ్ హెయిర్ పిన్ కూడా ఇస్తాడు. సెకండ్ హీరోయిన్, నాకు గిఫ్ట్స్ వద్దు, వెళ్ళి ఫస్ట్ ప్రిన్స్ కి సారీ చెప్పు చాలు అని అంటుంది. దానికి సెకండ్ హీరో, నిన్ను బాధ పెట్టినందుకు నువ్వు నాకు పనిష్మెంట్ ఏం వేసినా నాకు ఇష్టమే, బట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఇవ్వు అని అంటాడు. అప్పుడే సెకండ్ హీరో సర్వెంట్, నైట్ కి మెట్రో షవర్ చూడడానికి ఇద్దరు కలిసి వెళ్ళండి, స్టార్స్ ని చూస్తూ మీ మిస్అండర్స్టాండింగ్స్ ని క్లియర్ చేసుకోండి అని అంటాడు. దానికి సెకండ్ హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. హెవెన్ లో ప్లాన్ సర్వెంట్ స్టార్ షవర్ ని చూస్తూ ఉండగా అక్కడికి హీరో బ్రదర్ రాగా ఇద్దరు కలిసి స్టార్ షవర్ ని చూస్తూ ఉంటారు. హీరో సిస్టర్ బీస్ట్ ప్రిన్స్ కి స్టార్ షవర్ ని చూపిస్తూ ఉంటుంది. ఇకపోతే హీరో హీరోయిన్ ని రిలిమ్స్ బ్యారియర్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. హీరోయిన్ చలికి ఫ్రీజ్ అయిపోవడంతో హీరో అది చూసి స్టార్ ని రప్పిస్తుండగా ఆ స్టార్ చాలా ఫాస్ట్ గా హీరోయిన్ మీదకి వస్తూ ఉంటుంది. హీరో అడ్డుకుంటాడు. బట్ వైల్డ్ వాకర్ లోకంలో స్టార్ షవర్ ని చూస్తూ ఉన్న సెకండ్ హీరోయిన్ కి హెడ్ పెయిన్ వస్తుంది. అది చూసి సెకండ్ హీరోయిన్ కి బ్లాంకెట్ కప్పుతాడు. సెకండ్ హీరోయిన్ స్టార్ షవర్ ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సెకండ్ హీరో మంచు గడ్డల వల్ల నీకు గాయం అవుతుంది అని అంబ్రిల్లా వేస్తాడు. అలా అంబ్రిల్లా కొంచెం సైడ్ కి తీయగానే సెకండ్ హీరోయిన్ మీద మంచుగడ్డ పడి పెయిన్ వస్తుంది. సెకండ్ హీరోయిన్ హ్యాండ్ తీసుకొని ఊదుతాడు. సెకండ్ హీరోయిన్ కొంచెం షైగా ఫీల్ అవుతుంది. సెకండ్ హీరో అంబ్రిల్లా సెకండ్ హీరోయిన్ కే వేసి తాను బయట ఉండడంతో ఫ్రీజ్ అవుతూ ఉంటాడు. అది చూసి సెకండ్ హీరో దగ్గరికి వెళ్తుంది. ఇద్దరు హ్యాపీగా స్టార్ షవర్ ని చూస్తూ ఉంటారు. సెకండ్ హీరోయిన్ తో, ఒకప్పుడు ఈ ప్లేస్ లో ఫ్యూజన్ రాజ్యం ఉండేది. మా ఫాదర్ ఆ ఫ్యూజన్ రాజ్యాన్ని నాశనం చేసి అందరినీ చంపేశారు, ఒక్క మా అమ్మని తప్ప. మా అమ్మ నేను చాలా వరస్ట్ జీవితాన్ని జీవించాం ఎంతవరకు అని చెప్పగా సెకండ్ హీరోయిన్ చాలా బాధపడుతుంది. హెవెన్ లో స్టార్ వల్ల హీరోయిన్ ఫేస్ బ్లాక్ గా అవ్వడంతో హీరోయిన్ కోపంగా, నన్ను నువ్వు చంపాలి అనుకుంటున్నావా అని అంటుంది. అది విన్న హీరో లేదు అని సారీ చెప్పి హీరోయిన్ ఫేస్ ని స్పెల్ తో క్లీన్ చేస్తాడు. అప్పుడే హీరోయిన్, ఈ స్టార్ మెట్రో షవర్ 10,000 years కి ఒకసారి వస్తుందంట కదా, ఈ షవర్ ని చూసి నేను విష్ కోరుకోవాలి అని అనుకుంటున్నాననగా అది విన్న హీరోయిన్ స్టార్ ని రప్పించి విష్ కోరుకోమంటాడు. హీరోయిన్ షాక్ అయి, ఈ 4 లోకాల్లో నేనే స్ట్రాంగెస్ట్ అవ్వాలి, అలాగే ఈ 4 లోకాలు నేను ఏం చెప్తే అదే చెయ్యాలి అని అంటుంది. అది విన్న హీరో బాగా షాక్ అయి స్టార్ ని వెనక్కి పంపించేస్తాడు. హీరోయిన్, ఎందుకు పంపించేశావు అని అనగా, నీ విష్ ఇంపాసిబుల్ గా ఉంది అందుకే పంపించేశాను అని అంటాడు. హీరోయిన్, నేను ఇంకొక కోరిక కోరుకుంటాను, స్టార్ ని తీసుకొని రా అని అంటుంది. హీరోనే, స్టార్ గడ్ నీ విష్ నా దగ్గర కోరుకో అని అనగా ఇరిడీసెంట్ ఐని తీసేయమంటుంది. హీరో కూడా తీయాలని ట్రై చేస్తాడు, బట్ అది రాదు. హీరోయిన్ తో, నువ్వు ఇరిడీసెంట్ ఐ తీయడానికి చాలా టైమ్స్ ట్రై చేస్తావు, సో అందుకే ఈ ఇరిడీసెంట్ ఐ 1 month వరకు తీయలేము అని అంటాడు. హీరోయిన్ అక్కడ ఉన్న బ్యారియర్ మీద కూర్చొని తను చిన్నప్పటి నుంచి అన్లక్కీ అని ఫీల్ అవుతూ ఉంటుంది. హీరోయిన్ పక్కన కూర్చొని, నీకు చాలా టాలెంట్ ఉంది, ఎప్పటికైనా ఈ 4 రిలిమ్స్ నీకు రెస్పెక్ట్ ఇస్తారు, నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అని అంటాడు. అని స్టార్ స్టోన్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. తన కోట్ తీసి హీరోయిన్ కి వేసి హెవెన్ లోకి వెళ్ళడానికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. వైల్డ్ వాకర్స్ లోకంలో సెకండ్ హీరోయిన్ కి వాళ్ళ మదర్ చైన్ ని గిఫ్ట్ గా వేస్తాడు. సెకండ్ హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసలు నువ్వు ఎందుకు ఫస్ట్ ప్రిన్స్ ని కొట్టావని అడగ్గా సెకండ్ హీరో, తను నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు, తనకి నువ్వు ట్యాన్ అంటే హీరోయిన్ కాదని తెలిస్తే ఏమవుతుందో, ఇంకా
నువ్వు తనకి ఎక్కడ క్లోజ్ అవుతావో అని భయంగా ఉందని అంటాడు. అప్పుడే సెకండ్ హీరోయిన్ స్పృహ కోల్పోయి సెకండ్ హీరో మీద పడిపోతుంది. హెవెన్ లో 3 గాడ్, క్వీన్, హీరో సిస్టర్, హీరో అండ్ హీరోయిన్ కోసం చూస్తూ ఉంటారు. హీరో బ్రదర్ ప్లాంట్ సర్వెంట్ కి తన కోట్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హెవెన్ కి తిరిగి వచ్చాక ఎక్కడ హీరోయిన్ కి చలి వేస్తుందో అని హీరో టీ సర్వ్ చేస్తాడు. హీరోయిన్ థ్యాంక్ యూ చెప్పి ఇద్దరు కలిసి టీ తాగుతూ ఉంటారు. వైల్డ్ వాకర్ లోకంలో సెకండ్ హీరోయిన్ లేవగానే సెకండ్ హీరో నేను చెప్పింది గుర్తుందా అని అనగా సెకండ్ హీరోయిన్ లేదు అని అంటుంది. పాపం సెకండ్ హీరో చాలా బాధపడతాడు. అప్పుడే సెకండ్ హీరోయిన్ సెకండ్ హీరోకి గ్రీన్ కలర్ ని మెడిసిన్ తో పోయేలా చేస్తుంది. సెకండ్ హీరో మదర్ ని కలవడానికి వెళ్తుంది. సెకండ్ హీరో సర్వెంట్ వెళ్లి సెకండ్ హీరో మదర్ తో సెకండ్ హీరో ఒక అమ్మాయిని తీసుకొని వస్తున్నాడని అనగా వాళ్ళ మదర్ ఫైనల్లీ తన కొడుకు తన మాట విని సెటిల్ అవుతున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే ఆ సర్వెంట్ సెకండ్ హీరో ఆ అమ్మాయితో సింపతి కోసం చిన్నప్పుడు తను వరస్ట్ గా బ్రతికాడు అని చెప్పాడు అని అనగా సెకండ్ హీరో మదర్ అక్కడ ఉన్నవన్నీ దాచేసి ఆ ప్లేస్ అంతా డర్టీగా చేసేస్తుంది. సెకండ్ హీరోయిన్ ఆ ప్లేస్ చూసి షాక్ అయి లోపలికి వెళ్తుంది. అప్పుడే సెకండ్ హీరో మదర్ హెల్త్ బాలేనట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సెకండ్ హీరోయిన్ మెడలో చైన్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. సెకండ్ హీరోయిన్ తనని తాను పరిచయం చేసుకుంటుంది. అది విన్న సెకండ్ హీరో మదర్ షాక్ అయ్యి క్రౌన్ ప్రిన్స్ ని తీసుకుని వచ్చాడా అని టెన్షన్ పడుతూ ఉండగా సెకండ్ హీరో హెల్ప్ చెయ్యు అని బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడే సెకండ్ హీరోయిన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు మెడిసిన్ బాగా తెలుసు, నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెక్ చేసి మీకు ఎప్పుడు హెడేక్ వస్తూ ఉంటుంది కదా, నేను దానికి మెడిసిన్ ఇస్తాను అని అంటుంది. సెకండ్ హీరో మదర్ షాక్ అయ్యి నిజంగా మెడిసిన్ ఉందా అని అనగా సెకండ్ హీరోయిన్ మీరు భయపడకండి నేను చూసుకుంటాను అని అంటుంది. సెకండ్ హీరో అండ్ వాళ్ళ మదర్ హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ చెప్తారు. సెకండ్ హీరో సెకండ్ హీరోయిన్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా సెకండ్ హీరో మదర్ సెకండ్ హీరోని వెళ్ళనివ్వదు. అప్పుడే సెకండ్ హీరో సర్వెంట్ సెకండ్ హీరోయిన్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇకపోతే హెవెన్ లో హీరో సిస్టర్ బీస్ట్ ప్రిన్స్ కి వాటర్ పడుతూ ఉండగా ఇదే ఛాన్స్ అని బీస్ట్ ప్రిన్స్ పారిపోతాడు. హీరోయిన్ హీరో ఇచ్చిన స్టోన్ ని చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా అప్పుడే అక్కడికి బర్డ్ ఫ్రెండ్ వచ్చి నువ్వు హీరోని లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది. హీరోయిన్ లేదు కానీ తను మనం అనుకున్నంత చెడ్డవాడేం కాదు అని అంటుంది. బర్డ్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకో మా బీస్ట్ ప్రిన్స్ నిన్ను లవ్ చేస్తున్నాడు అని అనగా అక్కడికి బీస్ట్ ప్రిన్స్ వస్తాడు. ఏడుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. బర్డ్ ఫ్రెండ్ హగ్ ఇవ్వడానికి వెళ్తుండగా బీస్ట్ ప్రిన్స్ బర్డ్ ఫ్రెండ్ ని తోసేసి హీరోయిన్ ని వెళ్లి హగ్ చేసుకుంటాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అనగా హీరోయిన్ నేను రాలేను అని ఏదో చెప్పబోతుండగా బర్డ్ ఫ్రెండ్ వెళ్లి నోరు మూసేస్తుంది. దాన్ని బ్యాడ్ గా అర్థం చేసుకున్న బీస్ట్ ప్రిన్స్ చాలా కోపంగా హీరోని పిలుస్తూ ఉండగా హీరోయిన్ కాళ్ళతో తన్ని సైలెంట్ గా ఉండు, హీరో ఇరిడీసెంట్ అయి నా మీద యూజ్ చేశాడు అని తిడుతుండగా పాపం ఆ ఇరిడీసెంట్ వల్ల మళ్ళీ పెయిన్ వస్తుంది, అందుకే నేను ఇక్కడ నుంచి రాలేను అని అనగా బర్డ్ ఫ్రెండ్ 1 month లో దాన్ని తీసేస్తారు, మనం 1 month తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని అంటుంది. అది విన్న బీస్ట్ ప్రిన్స్ బాధగా నేను మీ దగ్గరికి రావడానికి చాలా కష్టపడ్డానని అనగా హీరోయిన్ థ్యాంక్ యూ చెప్పగా వాళ్ళిద్దరూ చాలా షాక్ అవుతారు. అప్పుడే హీరోయిన్ బాధగా చిన్నప్పటి నుంచి నాకు తోడుగా ఉన్నావు, నాకు ఏ సాయమైనా నువ్వే చేసావు, నువ్వు లేకపోతే నేను ఇలా ఉండేదాన్నే కాదు అని అంటుంది. అలాగే నువ్వు నేను బ్రదర్ అండ్ సిస్టర్ లాంటి వాళ్ళం, ఇంకోసారి మ్యారేజ్ కోసం నన్ను అడగకు అని అనగా బీస్ట్ ప్రిన్స్ ఇయర్స్ క్లోజ్ చేసుకుంటాడు. బట్ అది విన్న బీస్ట్ ప్రిన్స్ చాలా బాధపడి ఏంటి ఇప్పుడు నువ్వు హీరోని లవ్ చేస్తున్నావా అని అనగా హీరోయిన్ లేదు అని అంటుంది. ఏదో సౌండ్ రాగానే బయటికి వచ్చి చూడగా స్కైలో థండర్స్ వస్తూ ఉంటాయి. అది చూసి బీస్ట్ ప్రిన్స్ గుయిసు వల్ల ట్రబుల్ వచ్చేలా ఉంది అని అంటాడు. అప్పుడే హీరోయిన్ బాడీలో ఉన్న ఇరిడీసెంట్ అయి మెరుస్తూ ఉంటుంది. ఇకపోతే వైల్డ్ వాకర్ లోకంలో సెకండ్ హీరోని వాళ్ళ మదర్ కొడుతూ ఉండగా స్కైలో సుడిగుండాలు ఏర్పడతాయి. అలాగే బ్లాక్ ఫాగ్ వస్తూ ఉంటుంది. అప్పుడే ఎక్వెక్ కూడా వస్తుంది. సెకండ్ హీరో ఇదంతా చూసి సెకండ్ హీరోయిన్ ఒక హ్యూమన్, తన దగ్గర పవర్స్ లేవు అని తనని సేవ్ చేయడానికి వెళ్తూ ఉండగా అక్కడికి సెకండ్ హీరోయిన్ రాగానే సెకండ్
సెకండ్ హీరో వెళ్ళి హగ్ చేసుకొని బాగానే ఉన్నావా అని అంటాడు. సెకండ్ హీరోయిన్ బాగానే ఉన్నా, బట్ మీ మదర్ కోసం మెడిసిన్స్ తీసుకొని వచ్చాను అని అనగా సెకండ్ హీరో నీకన్నా నాకు ఏది ఇంపార్టెంట్ కాదు అని అంటాడు. ఇకపోతే వైల్డ్ వాకర్స్ ఆర్మీని రమ్మని ఒక సిగ్నల్ వస్తుంది. హెవెన్ లో కూడా బ్లాక్ ఫాగ్ వస్తూ ఉంటుంది. అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. బీస్ట్ లోకంలో కూడా బ్లాక్ ఫాగ్ మొత్తం అంతా వచ్చేస్తూ ఉంటుంది. మోట్రల్ లోకం అంటే హీరోయిన్ వాళ్ళ కింగ్డమ్, ఆ లోకంలో అంతా గందరగోళంగా ఉంటూ ఉంటుంది. హీరో ఫాదర్ వాళ్ళని సేవ్ చేయమని హెవెన్ కి లెటర్ రాస్తాడు. వైల్డ్ వాకర్ లోకంలో వైల్డ్ వాకర్ కింగ్ హీరో గుమ్సుని ఫిక్స్ చేస్తూ ఉండగా హెవెన్ ని అటాక్ చేసి వాళ్ళని ఎలా అయినా ఓడించాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. సో ఈ రోజుకి ఇంతే గైస్. మీరు కనుక ఈ స్టోరీని ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ఈ వీడియోని లైక్ చేయండి గైస్, అప్పుడే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.